గుడ్ మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా K6 ప్రేక్షకులకి దీపావళి శుభాకాంక్షలు. ఈ రోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు అశ్వయుజ మాసం కృష్ణపక్షం తిథి ఈ రోజు చతుర్దశి పగలు 2:45 వరకు, నక్షత్రం స్వాతి రాత్రి 2:51 వరకు, వజ్రం ఉదయం 7:38 నుంచి ఉదయం 9:19 వరకు, రావుకాలం సాయంత్రం 4:14 నుంచి సాయంత్రం 5:39 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:09 నుంచి సాయంత్రం 5:54 వరకు, అమృతకాలం సాయంత్రం 5:39 నుంచి రాత్రి 7:19 వరకు, నరక చతుర్దశి ధనలక్ష్మి పూజ కేదార గౌరీ వ్రతం ఈ రోజు ఆదివారం, సూర్యోదయం ఉదయం 6:19, సూర్యాస్తమయం సాయంత్రం 5:41. మరి తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అక్కర్లేదు, సమైక్య రాష్ట్రమే బాగుండేది అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారు. వలస పాలకులు నీళ్లు ఇచ్చిండ్రు, నిధులు ఇచ్చిర్రు, ఉద్యోగాలు ఇచ్చిర్రు, అది ఉద్యమ నినాదం కాదు, బీఆర్ఎస్ పార్టీ నినాదం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడారు. అమరవీల త్యాగాలు అవహేళన, తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన 3.5 కోట్ల ప్రజలకు అవమానం చేశారు అని చెప్పేసి మాట్లాడారు. ఇది ప్రత్యేక తెలంగాణకు చీకటి రోజు, వలస పాలకులు గొంతుకగా రేవంత్. మొన్న ఏర్పాటు టెక్నికల్ గా తప్పని, నేడు రాష్ట్రమే వద్దంటున్న కాంగ్రెస్ నేత. సీమాంధ్ర పాలకులు నీలయ లేదా హైదరాబాద్ అభివృద్ధికి నిధులు కేటాయించారు. కాస్త ఎన్నుకో ముందో ఎప్పటికప్పుడు నియామకాలు జరుగుతూనే వచ్చాయి, వాటి కోసమే అయితే తెలంగాణ అవసరం లేదు. కేసీఆర్ చెప్పే నీళ్లు నిధులు నియామకాలు అనేది బీఆర్ఎస్ పొలిటికల్ పార్టీ ఎజెండా మాత్రమే, ప్రజలు ఎప్పుడు నీళ్లు నిధులు నియామకాల గురించి ఆలోచన చేయలేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడారు. నరకాసురులతో జాగ్రత్త అంటూ మరో వార్తని నమస్తే తెలంగాణలో ఇచ్చారు. ప్రగతికి అడుగడుగున అడ్డుపడతారు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక ఈ దీపావళి. రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. నా తల్లి తెలంగాణను రేవంత్ రెడ్డి కొనాలని చూసిండు, 500 కోట్లు ఇచ్చిన అమ్మ బొమ్మని చెప్పానా, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తెలంగాణను కాపాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా అంటూ క్వశ్చన్ మార్క్తో మరో వార్తని నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి వివరాలు చూద్దాం. కాంగ్రెస్ అంటే కరెంటు కోతలు, బీఆర్ఎస్ అంటే పంటల కోతలు. రైతును రాజు చేసింది సీఎం కేసీఆర్. కాంగ్రెస్ డిక్లరేషన్లు చిత్తు కాగితాలు, రేవంత్ క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడారు. కరెంటు 3 గంటలే చాలు, రేవంత్ నోట మళ్ళీ 3 గంటల కరెంటు మాట వచ్చింది. 24 గంటల కరెంటుపై మరోసారి విషయం మొన్న అమెరికాలో, ఇప్పుడు టీవీ చర్చతో. నాడు అలా అనలేదని బుకాయించిన కాంగ్రెస్ మరి నేటి రేవంత్ మాటపై ఏం చెప్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. రేవంత్ రెడ్డిపై బగ్గుమన్న తెలంగాణ రైతాంగం. కుట్ర మొదలైంది అంటూ నమస్తే తెలంగాణలో మరో వార్తనిచ్చారు. రాష్ట్ర పరిశ్రమలపై కర్ణాటక కాంగ్రెస్ డేగ కన్ను వేసింది. బెంగళూరు శివార్లో నాలెడ్జ్ సిటీ ప్రతిపాదనలు, 2000 ఎకరాల్లో నిర్మిస్తున్నట్టు అడావిడి ప్రకటన. ప్రైవేట్ కంపెనీలు పరిశ్రమలను రప్పిస్తామంటూ హామీ. ఫాక్స్కాన్ కు డీకే లేఖ రాసిన సమయంలోనే సిటీ లింకులు, హైదరాబాద్లోని కంపెనీలను తరలించడానికైనా ఈ కుట్ర అని చెప్పేసి మాట్లాడారు. విలక్షణ నటుడు చంద్రమోహన్ కన్నుమూత, దవాఖానలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలియజేశారు. ఎస్సీ వర్గీకరణపై కమిటీ మోదీ అని చెప్పేసి ఆ అంశాన్ని నమస్తే తెలంగాణలో ఇచ్చారు. గిరిజన బంధు పోడు పట్టాలు అంటూ మరో వార్తని నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. ప్రతి గిరిజన పంచాయతీలో సేవాలాల్ కుమరం భీం భవనాలు. మా తాండాల్లో మహారాజం పోరాటంలో నేను పాల్గొన్నా, ఎన్ని ఉద్యమాలు చేసినా తాండాలను పంచాయతీలు చేయలేదు. 3142 తాండాలు గూడెలను పంచాయతీలుగా చేసింది కేసీఆర్. కాంగ్రెస్ కు ఓటేస్తే మన నీళ్లు కర్ణాటకకు, కంపెనీలు బెంగళూరులోకి వెళ్తాయి. బీఆర్ఎస్ గిరిజన ప్రజాప్రతినిధులు ఆత్మీయ సమ్మేళనంలో హరీష్ రావు మాట్లాడారు. ఆ మాటలని మనకి నమస్తే తెలంగాణలో పూర్తి వివరాలతో ఇచ్చారు. మరి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే, వర్గీకరణకు 3 దశాబ్దాల ఉద్యమాన్ని గుర్తించాం, గౌరవిస్తున్నాం, సై వర్గీకరణకు అని చెప్పేసి ప్రధాన వార్త ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం, ఇందుకు కమిటీ వేస్తున్నాం, పోరాటంలో చిన్న తమ్ముడు మందకృష్ణ భాగ్యస్వామిని అవుతాం, సుప్రీంకోర్టులో ఉన్న కేసులో న్యాయం జరగాలని ఆకాంక్షిస్తున్నా, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేసిన కేసీఆర్ 3 ఎకరాలు ఇచ్చారా, దళిత బంధు ప్రయోజనం అందిందా, ఢిల్లీ అవినీతిలో ఆమ్ ఆద్మీ పార్టీతో బీఆర్ఎస్ కి భాగ్యస్వాగం ఉంది అని చెప్పేసి మోదీ మాట్లాడారు. కన్నీరు మున్నీరైన మందకృష్ణకి పదే ఓదార్చిన మోదీ అంటూ ఆ చిత్రాన్ని ఇచ్చారు. మాదిగ జాతికి మోదీ పెద్దన్న అని చెప్పేసి ఇక్కడ మాదిగలకు కేసీఆర్ అణిచివేస్తే అక్కడ మోదీ పైకి తీసుకొచ్చిండ్రు. సామాజిక న్యాయంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ వి ఉత్తమాటలే, మాదిగా అని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాం, కేసీఆర్ ను ప్రశ్నిస్తే జైలుకు పంపుతున్నారు. ఆయన కేబినెట్ లో మాదిగలకు చోట్లేదు, ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. విద్యుత్ స్తంభం ఎక్కిన యువతి ఉద్యోగాలు లేవంటూ నిరసనకు యత్నం చేసింది. పదే కిందకు దిగాలని కోరిన ప్రధాని మోదీ.
కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలని చెప్పేసి తెలంగాణ భవనంలో మీడియాతో మాట్లాడుతున్న కేటీఆర్ చిత్రాన్ని ఇచ్చారు. బీఆర్ఎస్ తో పంట కోత, కాంగ్రెస్ తో కరెంటు కోత, 3 గంటల కరెంటు చాలన పార్టీని తరిమి కొట్టాలి. మీరు ఉచిత విద్యుత్ పై రాహుల్ ఉద్దేశం ఏంటో చెప్పాలి. రైతులకు రక్షణగా నిలిచిన ధరణిని వద్దంటారా? కొడంగల్లో రేవంత్ రెడ్డి ఓడిపోతున్నాడు. కాంగ్రెస్ డిక్లరేషన్లు చిత్తు కాగితాలు అవుతాయంటూ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఏపీని వదిలే పరిశ్రమలన్నీ ఆహ్వానిస్తే తప్పేంటి? వారికి వచ్చే వాటిని అడ్డుకోవట్లేదు కదా అని చెప్పేసి కేటీఆర్ ప్రశ్నించారు. మోగనివైతే సింగరేణి ఎన్నికలను ఎందుకు వాయిదా వేయించావని చెప్పేసి సింగరేణి కార్మికుల కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే ధైర్యం నీకు లేదు అంటూ ఓపెన్ కాస్ట్ గన్లను మూసేయిస్తానని చెప్పి ఎంఎంఆర్ కంపెనీకి ఇచ్చావు. కావేరీ సీడ్స్ కు వడ్లు అమ్మి కోట్లు సంపాదించావు. రైతులకు మాత్రం ₹2,000 మద్దతు ధర కూడా ఇవ్వడం లేదు. గోదావరి కని బెల్లంపల్లి ధర్మపురి సభలో కేసీఆర్ పై రేవంత్ రెడ్డి మాట్లాడారు. అలాగే మన మీనాలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి ప్రధాన వార్తగా ఎస్సీ వర్గీకరణకు కమిటీ అంటూ ఇచ్చారు. మాదిగల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు. అనగాన వర్గాల విశ్వరూపం మహాసభలో ప్రధాని మోదీ కాంగ్రెస్ భరాసల ప్రజలను మోసం చేస్తున్నాయని చెప్పేసి విమర్శించారు. 24 గంటల కరెంటు వద్దన కాంగ్రెస్ ను తరిమి కొట్టాలి అని చెప్పేసి రైతులకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. నెదర్లాండ్స్ తో నేడు భారత్ వన్డే ప్రపంచ కప్ లో టీమిండియా ఆఖరి లింక్ మ్యాచ్ కు సిద్ధమైంది. ఇప్పటికే సెమీఫైనల్లో అడుగుపెట్టిన భారత్ నామమాత్ర మ్యాచ్ లో ఆదివారం నెదర్లాండ్స్ తో తలబడుతుంది. బుధవారం న్యూజిలాండ్ తో సెమీఫైనల్ కు రోహిత్ సేనాకి ఇది సన్నాహకంగా ఉపయోగపడనుంది. శనివారం ఇంగ్లాండ్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోవడంతో న్యూజిలాండ్ అధికారికంగా సెమీఫైనల్లోకి ప్రవేశించింది అంటూ ఆ వార్తనిచ్చారు. 3,26,18,205 రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య ఇది అంటూ వార్తించారు. 75 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. జిల్లాల వారీగా కూడా ఇది తుది జాబితాని విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు కూడా పూర్తిగా ఈనాడులో ఇచ్చారు. సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత అనే అంశాన్ని ఈనాడులో కూడా ఇవ్వడం జరిగింది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రేపు హైదరాబాద్ లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. విజయశాంతి త్వరలో కాంగ్రెస్ లో చేరతారు అంటూ మల్లు రవి మాట్లాడారు. కాంగ్రెస్ కు పాల్వాయి శ్రావంతి రాజీనామా చేసేశారు. అలాగే కేసీఆర్ అవినీతికి మేడిగడ్డ బలి అయిందంటూ రేవంత్ రెడ్డి సభలో మాట్లాడారు. బెల్లంపల్లి సభలో అంటూ ఆ చిత్రాన్ని ఇచ్చారు. మరి ఇప్పుడు జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే సాక్షిలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు ముందుగా చూసుకుంటే ఎస్సీ వర్గీకరణకు త్వరలో కమిటీ చేస్తామంటూ కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తాం. మాదిగ ఉపకులాలు విశ్వరూపం మహాసభలో ప్రధాని మోదీ మాట్లాడారు అని అంశాన్ని ఇచ్చారు. గజ్వెల్లలో 145, కామారెడ్డిలో 92, రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో 4,798 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. మొత్తం 5,716 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. సీఎం కేసీఆర్ స్వంత నియోజకవర్గమైన గజ్వెల్లోనే రాష్ట్రంలోనే అత్యధికంగా 145 అభ్యర్థులు నామినేషన్ వేయడం జరిగింది. అలాగే కామారెడ్డిలోని 92 మంది నామినేషన్లు వేయడం గమనార్హం అని చెప్పేసి వార్తించారు. కేసీఆర్ కు 2 చోట్ల ఓటమి తథ్యమంటూ అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వెల్, కామారెడ్డి 2 చోట్ల సీఎం కేసీఆర్ కు ఓటమి తథ్యం తప్పదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడారు. పరీక్షలపై పరిశాన్ అంటూ మరో వార్తించారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈసారి 10th ఇంటర్ పరీక్షల నిర్వహణలో మార్పులు ఉండే అవకాశం కనిపిస్తుంది అని చెప్పేసి పరీక్షల నిర్వహణపై అధికారులు ఇప్పటికే పలు దాపాలుగా సమీక్షిస్తున్నారు. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం 2024 మార్చ్, ఏప్రిల్లో ఇంటర్ పరీక్షలు జరగాల్సి ఉంది. ఏప్రిల్లో 10th పరీక్షలు నిర్వహించాల్సి ఉంది అని చెప్పేసి దానికి సంబంధించిన వార్తనిచ్చారు సాక్షులు. ఉత్తరాఖండ్ లో ఉమ్మడి పౌర స్మృతి నివేదిక సమర్పించనున్న దేశీయ కమిటీ ఆ వెంటనే అసెంబ్లీ ఆమోదం చట్టబద్ధత అమలు చేసే దేశంలో తొలి రాష్ట్రంగా రికార్డు అంటూ వార్తించారు. త్వరలోనే బీజేపీ ఫలిత గుజరాత్ లో కూడా, గోవాలో ఇప్పటికే అమలుకు ప్రత్యేక పౌర స్మృతి అంటూ వార్తించారు. ఈ నెలలో సాక్షిలో మరికొన్ని వార్తలు చూసుకున్నట్లయితే డబ్బిచ్చే వాడితే తప్పు అని చెప్పేసి ఎన్నికల్లో డబ్బిచ్చే నాయకులే తప్పని ప్రముఖ దర్శకుడు ఆర్ నారాయణమూర్తి సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. బీజేపీకి భయపడుతున్న కేసీఆర్, కమ్యూనిస్టులను కేసీఆర్ దూరం పెట్టడానికి ప్రధాన కారణం బీజేపీకి భయపడటమేనని తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించడం జరిగింది అంటూ దానికి సంబంధించిన వార్తించారు. అలాగే అయోధ్యలో 22 లక్షల దీపాలు, అయోధ్యలోని నరియు నది తీరంలో 22 లక్షల దీపాలతో జరిగిన దీపోత్సవం గిన్నిస్ రికార్డుని సృష్టించింది. గాల్లో వేలాది ప్రాణాలు. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు, గజాలోని ఆసుపత్రులు ముంగిట్లోకి చేరడంతో పరిస్థితి దారుణంగా దిగజారిపోతుంది అని చెప్పేసి వార్తించారు. మరి ఇప్పుడు జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ముందుగా ఈనాలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే అతివ చేతిలో అస్త్రం. నిజామాబాద్లో
13,94,986 ఓటర్లు ఉన్నారు. అలాగే కామారెడ్డిలో 6,72,953 మంది ఓటర్లు ఉన్నారు. పురుషుల కంటే స్త్రీలలో 90,922 మంది మహిళలు అధికంగా ఉన్నారు. తుది జాబితాను ప్రకటించిన అధికారులు అంటూ దానికి సంబంధించిన వివరాలను ఇచ్చారు. సీట్లు ఇవ్వకున్నా బీసీ డిక్లరేషన్ అంటూ ఎమ్మెల్సీ కవిత గజమాలతో సత్కరిస్తున్న ప్రతినిధులు. ఉమ్మడి జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాల్లో జూకల్ మినహాయించి మిగిలిన 8 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక బీసీకి టికెట్ ఇవ్వలేదని, అలాంటి పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఎలా ప్రకటిస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడారు. ఇంటింటి ప్రచారాలు, అంతర్గత సమావేశాలంటూ మరో వార్తని ఈనాడులో ఇచ్చారు. నామినేషన్ల ముగింపుతో వేడెక్కిన రాజకీయం, అసంతృప్తులు, బుర్జగింపులు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు అత్యధికంగా 64 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అత్యల్పంగా బాల్కొండ నుంచి 11 మంది అభ్యర్థులు నామపత్రాలను సమర్పించారు. దీపావళి శుభాకాంక్షలు అంటూ ఉమ్మడి జిల్లా ప్రజలకు సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి ప్రశాంత్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే నిజామాబాద్ కలెక్టర్ ప్రజల జీవితాల్లో సంతోషం వెళ్లి విరియాలని పాలనాధికారి రాజుగాంధీ హనుమంత్ ప్రకటనలో పేర్కొనడం జరిగింది. పక్కాగా అమలు చేయాలి అంటూ ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కాగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి పాలనాధికారి రాజుగాంధీ హనుమంత్ తెలిపారు. పోలీసులకు అవగాహన సదస్సు, ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై కేసులు నమోదు అంశంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం పోలీసులకు అవగాహన కల్పించారు. అనుమతి తప్పనిసరి అంటూ సిపి మాట్లాడారు. దీపావళి సందర్భంగా టపాకాయలు దుకాణదారులు, డివిజన్ స్థాయిలో పోలీసు అధికారులు అనుమతి తీసుకోవాలని చెప్పేసి కల్మేశ్వరరావు ప్రకటనలో తెలిపారు. ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. నగదు మద్యం పంపిణీపై నిఘా, పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో తనిఖీలు ముమ్మరం చేశారు. నగదు మద్యం పంపిణీపై గట్టి నిఘా పెట్టారు. జిల్లా ఎన్నికల అధికారి నేతృత్వంలో ఏర్పాటైన ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ పోలీసు ఇతర బృందాలు జిల్లా వ్యాప్తంగా 6 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో తనిఖీలు చేస్తున్నాయనే అంశాన్ని ఈనాడులో ఇచ్చారు. అలాగే మనం సాక్షి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే ఆనందరవలి దీపావళి అంటూ వార్తిచ్చారు. జిల్లాలో సందడిగా మారిన మార్కెట్, జోరందుకున్న టపాసుల విక్రయాలు, బంతిపూలు, పేనీలకు భలే గిరాకీ లభించింది. నేడు దీపావళి వేడుకలు. జిల్లా ప్రజలు దీపావళిని ఘనంగా జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. ఆదివారం లక్ష్మీదేవి పూజలను నిర్వహించడానికి వాణిజ్య సంస్థలు, దుకాణదారులు, ప్రజలు ఏర్పాట్లు చేసుకున్నారు అంటూ టపాసుల అమ్మకాలు, నోరు నుంచే మిఠాయిలు, దుకాణాలను విద్యుత్ కాంతులతో వెలిగిపోయే విధంగా ముస్తాబు చేశారు జిల్లా వ్యాప్తంగా కూడా అంటూ ఆ వార్తనిచ్చారు. అభ్యర్థుల్లో దిగులు అంటూ మరో వార్తనిచ్చారు. జిల్లాలో భారీగా నామినేషన్లు దాఖలు, ప్రధాన పార్టీ అభ్యర్థులతో మొదలైన గుబులు, చిన్న పార్టీలు స్వతంత్ర అభ్యర్థులతో చర్చలు జరుపుతున్న నేతలు, విత్రాలోపు విరమించుకునే విధంగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అభ్యర్థులు అంటూ ఆ వార్త ఇచ్చారు. బరిలో ఉండేందుకు సిద్ధమైన కొన్ని పార్టీ నేతలు అనే అంశాన్ని ఇచ్చారు. బీసీల సీట్లను కొట్లకు అమ్మిన కాంగ్రెస్ అంటూ కర్ణాటకలో దుమ్మెత్తి పోస్తుంటే ఇక్కడికి వచ్చి బీసీలకు హామీలిస్తున్న అక్కడ సీఎం రైతు బంధుపై రైతులకు అవమానించే విధంగా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గోసంగి ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత అంటూ మాట్లాడారు. ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలి అంటూ దుకాణాల వద్ద ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు, నిబంధనలు పాటించాలని 1వ టౌన్ ఎస్హెచ్ఓ డి విజయబాబు తెలిపారు అనే అంశాన్ని ఇచ్చారు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే ఎటు చూసినా ఎదురుగాలులే, బోధన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్పై తీవ్ర వ్యతిరేకత, అలాగే నివ్వురుగప్పిన నిప్పుల పార్టీ కేడర్లో అసమ్మతి, అసహనం, పార్టీని వీడుతున్న సీనియర్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు అంటూ వార్తిచ్చారు. పోచారానికి నిరసన సెగ ఏర్పడింది అంటూ వార్తించారు. అలాగే సంధి మూటలతో ప్రచారానికి వచ్చారు. ప్రస్తుతం ఎన్నికలంటే భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ప్రచారంలో ప్రతిరోజు కార్యకర్తలు భోజనం ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత వాళ్ళదే ఉంటుంది. కానీ బాన్స్వాడ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి ఎండాల లక్ష్మీనారాయణ కోసం పార్టీ కార్యకర్తలు ఇంటి వద్ద నుంచే స్వంతగా భోజనం డబ్బాలు తీసుకొచ్చుకున్నారు అని చెప్పేసి వార్తించారు. సినీ నటుడు చంద్రమోహన్తో జిల్లాకు అనుబంధం ఉందని చెప్పేసి కవులు తెలియజేశారు అనే అంశాన్ని ఇచ్చారు. నియమావళి పక్కగా అమలివ్వాలి, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంత్ తెలిపారు. నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. 128 మంది అభ్యర్థులు, 230 నామినేషన్లు. అత్యధికంగా అర్బన్లోనే 31 మంది నామినేషన్లు వేశారు అనే అంశాన్ని ఇచ్చారు. గ్యాస్ ధరను పెంచింది బీజేపీని అంటూ ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. ఆ ఇద్దరు వసూలు రాజాలంటూ పటాకుల దుకాణాలకు అనుమతుల పేరిట చేతివాటం, అడ్డగోలుగా వసూలు చేస్తున్నారని చెప్పేసి వ్యాపారులు గగోలు అంటూ వార్తించారు. ఏది గుర్తింపు, కాంగ్రెస్ పార్టీకి చెందిన మైనార్టీ నాయకుడి ఆవేదన. నగరంలో భూ కబ్జాలపై పోరాటాలు, విద్య, వైద్య సేవల కోసం ఆందోళనలు చెందుతున్నారు. కొందరు నాయకులు షబీర్ను తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ సయ్యద్ ఖైనర్ తెలిపారు అనే అంశాన్ని ఇచ్చారు. అలాగే
క్రైమ్ కారణం చూసుకుంటే అనారోగ్యంతో ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎడపల్లిలో చోటు చేసుకుంది అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. కులాస్పూర్లో చోరీ, మాదిగ మహాసభకు తరలిన నాయకులు, విద్యుత్ ఘాతంలో ఇల్లు దగ్ధమైన ఘటన వెల్పూర్లో చోటు చేసుకుంది ఆ అంశాన్ని ఇచ్చారు. అలాగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక డిచ్పల్లి, అలాగే జాతీయ స్థాయి పోటీలకు శ్రీనివాస్ ఎంపిక జరిగింది. డిసెంబర్ 1న సెలవు ప్రకటించాలని చెప్పేసి ఎన్నికల విధిలో పాల్గొనే ఉపాధ్యాయులకు డిసెంబర్ 1వ తేదీన సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించాలని PRDU జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కృపాల్ సింగ్ తెలిపారు అనే అంశాన్ని ఇచ్చారు. ఇవి ఈ రోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీకే6.